ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 6, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైనా మేలు చెయ్యాలి అని అనుకునేవారట ఉపయోగపడే క్రియ చెయ్యాలట. ఎవరికేనంటే మనం ఎవరికైనా మేలు చెయ్యాలి, సహాయం చెయ్యాలి, వారి కష్టకాలంలో ఆదుకోవాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనము చేసే ఆ క్రియ ఏదైతే ఉందో వారికి పనికొచ్చేదిగా ఉండాలి. ఆ సహాయము అట్టి రీతిలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. ఈరోజు చాలామంది నోటితోనే సహాయం చేస్తారు. ఆ మాట ద్వారా అవతల వాళ్ళకి ఎటువంటి ఆనందము కలుగదు. అది వారికి దేనికి పనికిరాదు. సహాయము అనగానే దేవుడు చెప్పినట్లుగా మనకి కష్టం వస్తే మనం ఎలా అయితే మన గురించి ఆలోచిస్తామో ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలా ఆలోచన కలిగేవారు ఎలా ఉంటారంటే వెదజల్లి అభివృద్ధి పొందుతారు. అంటే నా కష్టం నాకు ఎలా ఉంటే వారి కష్టం కూడా వారికి అలానే ఉంటుంది. కాబట్టి నా చేతనైనంత మట్టికి నేను వారికి సహాయం చేస్తాను. ఆ సహాయం అనేది వారికి ఉపయోగకరంగా ఉండేలాగా మనం చూసుకున్నట్లయితే ఔదార్యం గలవారుగా ఉండాలి. అంటే ఇతరుల పట్ల దయను కలిగి ఉండాలి. ఆ దయ మనకు రావాలి అంటే మన మనసు అనేది సున్నితంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మన ఆత్మీయ స్థితికి ఎంతో ఉపయోగకరమైనది, ఎంతో శ్రేష్టమైనది. మనము ఇతరులకు ఉపకారం చేస్తే దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాను అని అన్నారు. అందుకే మనము చేసేది ఏదైనా సరే నోటి మాటతో కాదు. నోటి మాట ద్వారా వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. చేతులతో చెయ్యాలి. అంటే విశ్వాసం ఉంటే క్రియ ఎలా ఉండాలో, మనసులో ఒకరికి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే అది క్రియరూపకంగానే చెయ్యాలి, కానీ మాట రూపకంగా కాదు. అప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు చలి కాసుకో, ఇదిగో నువ్వు తృప్తిగా తిను, చక్కగా పడుకో అనేటట్టుగానే ఉంటుంది. కానీ చలి కాచుకో అనే మాటకు మనము దానికి తగినట్లుగా క్రియ చెయ్యాలి. ఆకలిగా ఉన్నావా, ఆహారం తిను అన్న మాటకు ఆహారం పెట్టాలి. అలా వారికి ఉపయోగకరమైనటువంటి క్రియ చేసి వారిని ఆనందింపచేసి దేవుని సంతోషింపచేసి దేవుని ద్వారా మనము మేలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.